మామూలు సినిమా కాదు అది, చూస్తే పరిశాన్ అయిపోవాలి. అదే నువ్వు చూసి మాట్లాడు నాతోని, ఇక నువ్వు ఏమొద్దు, నువ్వు చూసి మాట్లాడు. వారు వన్ సైడ్ దెంగుతున్నావు అందరినీ. ఎవడన్నా పోలేదంటే మాత్రం నాకు ఇరవై డబ్బులు ఇచ్చేస్తున్నాయి. ఎవరి వీలు ఇస్తే మాత్రం మామూలుగా మాత్రం ర్యాంప్ ఆడించాడు. ఎవరి వీలు ఎవడన్నా ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు. సినిమా అయితే చాలా బాగుంది. బాగోలేదని ఎవరి వీలు ఎవడన్నా ఇచ్చాడు అనుకో, కుక్కు దిక్కింది కొట్టండి. అదో జై రామ్ చరణ్, జై రామ్ చరణ్. నేషనల్ అవార్డు అనేది కూడా చిన్నది, ఇంకే అవార్డు ఉంటే ఆ అవార్డే. జై మళ్ళా మా రికార్డు బద్దలు కొట్టాలంటే రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ కాదు, రంగస్థలం కూడా బాగుంది. చెప్పాలి అంటే మేము రామ్ చరణ్ చిన్నప్పని చూస్తున్నాం. నేను నా వయసు 50, చిన్నప్పని చూస్తున్నాను. అప్పటి రామ్ చరణ్ ఇప్పుడు రామ్ చరణ్ యాక్టింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడున్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే నేను మస్మరైజ్ అయిపోయినా, నేను చిరంజీవి మర్చిపోయాను. చెప్తున్నా కదా, యాక్టింగ్ అనేది ఆ హార్డ్ వర్క్, అంత డెడికేషన్ సూపర్. ఆయన యాక్టింగ్, ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఎంజాయ్ అంటే ఒకటి చెప్పన్నా, తను చేసే ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ సీన్ టు సీన్ వచ్చిన డైరెక్షన్ కానీ, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆయన చేసే సెంటిమెంట్స్ కానీ, ఆయన చేసే క్యారెక్టర్స్ బుద్ధ వల్పన ఉంది. మీరు పోయి చూర్రి, సూపర్. రామ్ చరణ్ తోపు, ఇక రామ్ చరణ్ మించిన లేడు. హెర్ రేంజ్ వేయకుండా తీసిగా. నా అభిమాని రామ్ చరణ్. సూపర్ ఉందన్నా, సూపర్ ఉంది సినిమా. బ్లాక్ బాస్టర్ మన బ్లాక్ బాస్టర్. ఓకేనా, సాంగ్ సూపర్, డాన్స్ సూపర్. ఇక ఆడు సినిమా ఆల్రెడీ నేను జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళాను. సూపర్ ఐటమ్ సాంగ్ కూడా వెళ్ళాను. బుర్ర పాడు సినిమా. రామ్ చరణ్ డాన్స్ మరి ఎందుకని అడుగుతా, బుర్ర పాడనా, సూపర్. మరి ఇంక రామ్ చరణ్ కి మనం క్వశ్చన్స్ అడగకూడదు. బుర్ర పాడు. హీరోనా, ఆవిడకి అడగాలి మనం. నేను నాకైతే సూపర్ నచ్చింది సినిమా. అయితే బుర్ర పాడు నాకు నచ్చింది. మరి టెక్నాలజీ అడగండి మీరు. లేదు, తన లవర్ తో పడకుండా సాంగ్ చాలా ఎక్సలెంట్. స్టార్టింగ్ లో మాత్రం రైరే సాంగ్ కూడా చాలా ఎక్సలెంట్. కానీ తన యాక్టింగ్ మాత్రం సూపర్. నెంబర్ వన్. నాకు తెలిసి ఆ బాడీ ఇవన్నీ ఇదే జిమ్ ఏం చేయడం అనేది చాలా బాగుంది. రైతులకు కానీ, ఒక క్రీడాకారుడికి కానీ మంచి సందేశం ఇచ్చారు. పెద్ద సూపర్. మేము రాయలసీమ నుంచి చిత్తూరు జిల్లా నుంచి వచ్చాము. చాలా బాగుంది, అద్భుతమైన సినిమా. తెలంగాణ వాళ్ళు అందరూ చూడండి, చాలా బాగుంది. పెద్ద ఈసారి గుండెల్లో నిలిచిపోతాడు. అభిమాని చెప్తున్నా, సినిమా సూపర్ హిట్. ఎన్టీఆర్ అన్న అభిమాని చెప్తున్నా, సూపర్ హిట్, సూపర్ హిట్. జై ఎన్టీఆర్ అన్న, జై చరణ్ అన్న. అసలు పాయింట్ లోపల అసలు సూపర్ సూపర్. చెప్పు అన్న. మేడం సూపర్. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్. ఇంకా రంగస్థలం తర్వాత మళ్ళీ పీక్స్ లో చేశాడు యాక్టింగ్. అసలు రంగస్థలం మించే చేశాడు అసలు యాక్టింగ్. అసలు చెప్పలేము. సినిమా బాగుంది, చాలా బాగుంది. అది క్రేజీ తీసాడు, చాలా బాగుంది. మీకు బుచ్చిబాబు మార్క్ అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. మీకు ఎవ్రీ క్యారెక్టర్ ఉంటది. అసలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ అయితే ఉండదు.
100% మీకు ప్యూర్ మీల్స్ ఖచ్చితంగా. మీ ఒపీనియన్ ఏంటి ఈ సినిమా చూసాక? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా ప్రిడిక్టబుల్ చేసిండు మూవీ అయితే. చాలా ప్రిడిక్టబుల్ ఉంది. ఆ కార్ కట్ చేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చేసిండే. దీంట్లో రంగస్థలంకి దీనికి కంపేర్ చేస్తే ఎలా ఉంది అన్న performance? అది క్రేజ్ మూవీ, అది వేరే లెవెల్. దానికి పేరు దానికి దీనికి అసలు లేదు. అది వేరే, ఇది వేరే. అంటే ఇంకో ట్రై చేయాలని అంటున్నారా? ఆ చరణ్ యాక్టింగ్ అల్టిమేట్ ఉంది, కానీ స్టోరీ సెకండ్ హాఫ్ లో వేసిండు చూడు. స్టోరీ ఫాల్ట్ ఉందా? ఆ